మహాత్మా గాంధీ ఎప్పుడూ గడియారం బొడ్లోనే పెట్టుకుని ఉండేవారు. కారణం ఏంటో తెలుసా? వాట్స్ ద రీజన్? ఆయనది టైం సెన్స్, మీది నాన్ సెన్స్. మద్రాసు, ఢిల్లీ, బొంబాయి బ్రాంచ్ని బ్రేక్ చేసి వచ్చాను, తుఫాను సృష్టించి వచ్చాను. మిమ్మల్ని మాత్రం వదిలిపెడతానా? ఇప్పుడు టైం ఎంత అయింది? ఎడం చేతికి హెచ్ఎంటీ వాచి, టేబుల్ మీద అంత పెద్ద గడియారం ఉంది. టైం ఎంత మళ్ళీ అడుగుతారేంటి? కొండ జాతాడేమో, టైం చూడటం రాదు. షట్ అప్! సీనియర్స్ ని పెట్టే సబార్డినేట్స్ ఉంటారు. ఎవడా లేటర్ ఇచ్చిండ్రా? ఓం సాయిరామ్. కొత్త జనరల్ మేనేజర్ ఈ రోజు ఆఫీస్కి వస్తున్నాడని తెలిసి కూడా ఇంతవరకు హరిశ్చంద్ర ఆఫీస్కి రాలేదంటే ఏమిటి అర్థం? రాలేదని అర్థం సార్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనిషి అన్నాక బుద్ధి జ్ఞానం ఉండాలయ్యా. అది కాదు సార్. యూ షట్ అప్. ఇతను రోజు లేట్ గానే వస్తుంటాడా? వచ్చి అలాంటిదే లేదు సార్, కరెక్ట్ టైం కి మాత్రం రాడు సార్. హాయ్ హరి, ఇవాళ కూడా లేటనా? జిఎం మండి పడుతున్నాడు తెలుసా? ఏం చేయ, రాత్రి తాగింది ఇంకా దిగలేదు. అవును, కొత్త జిమ్ వీక్నెస్ ఏమన్నా? కొత్తగా వచ్చారు కదా, నాకేం తెలుస్తుంది. థ్యాంక్స్. ఓం సాయిరామ్. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓకే, వీక్నెస్ దొరికింది. థ్యాంక్స్. మా టైం సార్, రోజు అరగంట ముందుగానే వచ్చేవాళ్ళం, ఈ రోజే గంట లేట్ గా వచ్చాం. నో నో నో. డిసిప్లిన్ లో నాలాంటి వాడే హిట్లర్ కూడా. నేను ఎవరిని క్షమించను. నన్ను ఎవరూ మోసం చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హరిశ్చంద్ర సార్. లేట్ అనేది కాస్త చింతిస్తున్నాను సార్. నేను నీకంటే మరీ ఎక్కువగా చింతిస్తున్నాను. క్షమించండి సార్. రాత్రి పూట్ల తాగి ఆ హ్యాంగ్ ఓవర్ తో ఆఫీస్కి వచ్చే టైప్ కాదు సార్. అంటే ఆఫీస్కి వచ్చాక తాగుతుంటావా? ఏంటి సార్? తాగటమా? తాగటం, సిగరెట్లు కాల్చలాంటి వ్యసనాలు నాకు లేవు సార్. సార్ విభూత్ సార్. ఓం ఓం సాయిరామ్. అసలు నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు దానికి ఎక్స్ప్లెనేషన్ సార్. నేను ఆలస్యంగా వచ్చి నా గురించి కాదు సార్, మీ గురించి. అవును సార్, పొద్దునే లేచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి అక్షంతలు వేసుకుని ధ్యానంతో చేతులు జోడించి జాపాను సార్. అంత లోపల టక్కుమని పడింది సార్. ఏమిటి చెప్పా? కాదు సార్, ఆ విభూతి ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మీరు బాగుంటే మేం బాగుంటాం, మేం బాగుంటే ఈ కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగుంటే మీ పిల్లలు బాగుంటారు సార్. మీరు పోతే మేము పోతాం సార్. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడదాం సార్. ఈ కంపెనీలో ఎవరు సార్ ముఖ్యం? ఎవరు సార్ ముఖ్యం? నువ్వా? కాదు సార్, మీరే సార్. అందుకే మీ మీద నా గౌరవంతో కుర్చీ ఖాళీగా ఉన్నా నుంచినే ఉన్నా సార్, అందుకే కూర్చోలేదు. ఓం సాయిరామ్. టేక్ యువర్ సీట్. పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా అని కూర్చుంటున్నా సార్. పెద్దల ముందర కూర్చొని అలవాటు నాకు లేదు సార్. నా ఫ్రెండ్స్ అడగండి కావాలంటే. హరి ఎంత మంచివాడని నాకు ఎందుకు చెప్పలేదు? ఓం సాయిరామ్. ఓం సాయి. వాడింత సంస్కారవంతుడని మాకు ఇప్పుడే తెలిసింది సార్ కదరా. షట్ అప్. ఆయన నా గురించి చెప్పినట్టు నా అంత గొప్ప వాళ్ళు మీరు ఎలాగూ కాలేరు. కనీసం ఆయనలో సగమైన అవడానికి ట్రై చేయండి. పుల్లుకుంటే పైకి రాలేరయ్యా. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. హరి, నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. సార్ సార్, చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు మీలాంటి పెద్దలందు గౌరవం, ఆ ఓం సాయిరామ్ అందు భక్తి ఎప్పుడూ ఉన్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావయ్యా. హరిశ్చంద్ర పేరు పెట్టుకున్నందుకు సిన్సియర్ గా ఉంటూ ఆ పేరు సార్థకం చేయవయ్యా. సాయిరామ్. సార్ జెళ్ళ పువ్వు సార్, అదే గుళ్ళో పువ్వు సార్, చెవిలో పెట్టుకోండి. సాయిరామ్. హరిని చూసి మంచి చెడు భయం భక్తి అన్ని నేర్చుకోండి. వెళ్ళండి. ఓం సాయిరామ్. వస్తాను సార్. పదండి రా, వెళ్ళి పనులు చేసుకోవాలి సార్. అసలే చాలా బిజీ మ్యాన్, మనం ఆయన డిస్టర్బ్ చేయకూడదు. చాలా చాలా పనులు ఉంటాయి ఆయనకి. ఏంట్రా అలా చూస్తున్నారు? పని చేసావా లేదా అనేది ముఖ్యం కాదురా, ఎలా మేనేజ్ చేసావా అనేది ముఖ్యం రా. దుర్గా జ్యువెలరీసా? అవును. నీకు కావాలా? నీ ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నీ జీవితం అంతా కష్టమేరా. ఎవరా మీరు? ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలాసార్లు తలపెట్టి పడుకున్నాను రా. బబ్లు, అలా మాట్లాడుకో. ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను. తల తిరిగింది ఎండ దెబ్బకు కాదు, నీ దెబ్బకు. నేనేం చేశాను? ఏం చేసావంటే ఇన్ని రోజులు వీడితో లవ్ అన్నావు. ముందు నీ బర్త్డే వచ్చింది, రింగు లాగింది. తర్వాత వీడి బర్త్డే వచ్చింది. చేను తప్పింది. అది నా తప్ప? వీడి తప్పే, కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు. మర్యాదగా రెండు ఇచ్చేయి. ఇవ్వకపోతే
పగిలిపోద్ది. గొడవలు ఎందుకని నీ చైను రింగు ఇచ్చేస్తాను తీసుకో. చాయదేవి నువ్వు అయ్యో రాజ్ కుమార్ దెబ్బలేం తగలేదు కదా లే. రేయ్ మీరు మగాళ్ళైతే 10 నిమిషాలు ఆగండి రా. అరగంట వెయిట్ చేస్తాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజీ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న. రొటీన్ గా కొట్టుకుంటే మాకు బోరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా నువ్వు కట్టుకున్నావా? యా పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 2 3. మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ కొడుతున్నట్లేదు, చాలా మంది కొడుతున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఇంకెక్కడున్నాడా? నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిసీడు కదా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదా? అరిచే ఛాన్స్ ఎక్కడ ఇచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు. వాడి వ్యాధికి ఇచ్చాడు రా. నేనేం చేశానా? మరి నా హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఎగిచాడు రా.
భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా? వద్దు వద్దు, సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి చూస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా సిరి, ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్య దగ్గర పడదు. అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తాతయ్యా, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా? అదే అదే. అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అల్లుడు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామ? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వారచూపు చూసిందా? వారచూపే చూసింది. వారచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే అంతే కదా? అంతే అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా? నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా? చూసాను.
నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల? అవును. దిగులు పడు, కనిపిస్తాను. కృష్ణస్వామి, అదే అన్నా. ఏంట్రా చూసేలన్నా నూనెలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. భగవాన్, కృష్ణా జిల్లా వాడినైనా నేను కరీంనగర్ జిల్లా అమ్మాయి ప్రేమించుకున్నాం, లుక్స్ కలుపుకున్నాం, లిప్స్ కలుపుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం వచ్చి నీది ఆంధ్ర నా తెలంగాణ, నీకు నాకు లవ్ కట్టు అంది. ఇది నీకు న్యాయమే స్వామి? నేను నమ్ముకున్న ఈ ఆంధ్ర బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? చెప్పు స్వామి చెప్పు. నాకు గుంటూరు కన్నెపిల్లలు చూపించు. జై ఆంధ్రప్రదేశ్. ఏమిటి అయినా ఏమన్నా రోడ్ రిపేర్ చేస్తున్నారా? లేదురా, నీ బాడీ రిపేర్ చేద్దామని. నేనెవరో తెలుసా? గుడుంబా సత్తి. నువ్వు గుడుంబా సత్తి కావచ్చు, తొక్కలో సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నేనెవరో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏంది రోయ్ ఎగస్ట్రాల్ చాలా చేస్తున్నావు? మా గురించి నీకు సరిగ్గా తెలవదనుకుంటా. ఏంటన్నా నా చుట్టూ తిరుగుతున్నారు? ఈగలు ఎక్కడ ముసురుతాయిరా? బెల్లం ఉన్న దగ్గర. దొంగలు ఎక్కడుంటారా? బంగారం ఉన్న దగ్గర. కాబట్టి నీ బాడీ మీద ఉన్న బంగారం తీసి మా చేతిలో పెట్టు. నేను చచ్చినా ఇవ్వను. ప్రాణం పోయాక నువ్విచ్చేదేంద్రా? నలుగురు కలిసి ఒక మగాడి మీద అత్యాచారం చేస్తారా? దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు దీని సంగతి చూద్దాం రండిరా. అమ్ము, ఈ అమ్మాయి ఆడపిల్ల కాదు, అగ్గి పెరుగు. యాండి యాండోయ్, మీ జడలో పువ్వులు కూడా నలక్కుండా నా శీలాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలనండి? ఆ మాట అనాల్సింది ఆడవాళ్ళం మేమండి. ఎవరంటే ఏముందిలేండి. ఇంతకీ మీ పేరు? మధు, మధుమిత. మరి మీ పేరు? సిద్ధు, సిద్ధార్థ రాయ్. మీరెవరైనా లవ్ చేశారా? ఏ ఎందుకని? ప్రేమ దోమ లాంటి తొక్కలో కమిట్మెంట్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అందుకే నన్ను చూడండి, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? నేను చెప్పింది నిజం. ఆ నిజమే నాకు నచ్చిందండి. నువ్వు కూడా నాకు నచ్చావు. సిద్ధు, మధు, సిద్ధార్థ రాయ్, మధుమిత. మధు, ఒక్కసారి నవ్వవా? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా కన్నెత్తి చూడగా పావాడి చూపులకు మంచైన మరిగేలే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపెట్టి ప్రేమేలు.
అబ్బా ఈ వర్షంలో ఈయన ఏ వస్తువులు పడుతున్నారో పాపం. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే చెలికాడే చిచి చెలికత్తే సరసన ఉంటే చెలికత్తే సరసన ఉంటే. ఏమిటండి వర్షంలో తడుస్తున్నారు? వర్షంలో తడు బ్రహ్మాండంగా స్నానం చేస్తా ఉంటే. ఏమిటి వర్షం నీళ్ళతోనా? ఏ వర్షం నీళ్లు కదా, ఆ నీళ్లతో పంటలు పండగలేంది, అవి మనం తిరగాలేంది, వాటితో స్నానం చేస్తే తప్పొచ్చిందా? నీళ్లలో ఎక్కువసేపు తడిస్తే జలుబు చేయదు? ఏమండి, చేప పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు నీళ్ళలోనే ఉంటుంది, దానికి జలుబు చేస్తుందా? మన బాడీ అంతే, ఫిష్ బాడీ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం